మరి రాజస్థాన్లో మోదీ పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.
రైట్. రాజస్థాన్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఇప్పుడు మనం ఆ లైవ్ చూస్తున్నాం. అలాగే ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను ఈరోజు వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. అలాగే వందే భారత్ రైలును కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తూ ఉన్నారు. గత సెప్టెంబర్లో ప్రధాని మోదీ వందే భారత్ రైలు ప్రవేశపెట్టిన మొట్టమొదటిసారి హైదరాబాద్ నుండి విశాఖపట్నం కూడా ప్రారంభించడం జరిగింది. అది అత్యంత ప్రజాదరణ పొందుతూ ఉంటే మరొక రైలును కూడా వేయవలసిన డిమాండ్ ఏర్పడిన పరిస్థితి. సో రెండో రైలు కూడా ప్రస్తుతం విశాఖ నుండి నడుస్తూ ఉంది. అలాగే తిరుపతికి కూడా వందే భారత్ రైలు చేశారు. అలాగే దేశవ్యాప్తంగా బెంగళూరు, నాగ్పూరు, ముంబై, ఢిల్లీ అలాగే అన్ని చోట్ల వందే భారత్ రైలు అనేది ఒకటి ప్రత్యేకమైన ఆకర్షణగా పూర్తిస్థాయి సదుపాయాలతో తప్పనిసరిగా ప్రధాని మోదీ ప్రయాణికులను అలాగే దేశ ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న గొప్ప ప్రయత్నంగా అభివర్ణించవచ్చు. బికనూర్ ఎయిర్ బేస్కి కూడా ఈరోజు ప్రధాని మోదీ అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఏంటంటే దేశ అభివృద్ధి అనేది సమ్మిళిత అభివృద్ధి. రోడ్స్, రైల్వేస్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే దేశ అభివృద్ధికి పెట్టుబడులు ఫారిన్ నుండి వెన్నులుగా వస్తాయి. కాబట్టి అది ప్రయారిటీగా తీసుకునే ప్రధాని మోదీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ ఏ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దిశలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే ఈరోజు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం వరంగల్లో అలాగే ఏంటంటే మన బేగంపేట రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరించి మరికొద్ది సేపట్లో అది కూడా ప్రధాని మోదీ వర్చువల్గా మనకి అక్కడి నుంచి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఆ తర్వాత ఆయన మన జాతిని ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. రైల్వేల అభివృద్ధి, రైల్వేల సమ్మిళిత వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన వివరించనున్నారు. సో అన్ని రకాలుగా దేశానికి భద్రత విషయంలో ఆయన మార్కు చూపిస్తూ ఉన్నారు. అలాగే దేశ అభివృద్ధి విషయంలో కూడా ప్రధాని మోదీ తనదైన మార్కు వేసుకుంటూ ప్రత్యేకంగా ప్రజల అభివృద్ధికి సదుపాయాలకు పెద్దపీట వేస్తూ భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఇతర దేశాల నుండి ఉండే అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం చక్కటి మార్గదర్శకత్వాన్ని, చక్కటి నిపుణత్వం కల్పిస్తూ మోదీ నేతృత్వంలో ముందుకు సాగుతోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. ఎందుకంటే 103 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ఒకే రోజు ప్రారంభిస్తూ అలాగే ఏంటంటే రైల్వేస్ ఇదివరకు రోజుల్లో పాత రోజుల్లో రైల్వే స్టేషన్కి వెళ్ళామంటే ఏంటంటే ఒక గంట అట్లా ఏంటంటే ఒక పాతబడిన అంటే బ్రిటిష్ కాలం నాటి ఒక మోడల్ అలా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీరు ఇప్పుడు చూసుంటే అలాంటి మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్, అట్లాగే త్వరలో ప్రారంభం కాబోయే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇప్పుడు ఈరోజు బేగంపేట రైల్వే స్టేషన్ మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ఇవన్నీ కూడా ఆధునిక విమానాశ్రయాలను తలపించేలా అత్యాధునిక సదుపాయాలతో ఎస్కలేటర్లు అట్లాగే లిఫ్ట్లు అలాగే ఇదివరకు రోజుల్లో స్టేషన్కి వెళ్తే ముసలి వాళ్ళు పైకి ఎక్కాలంటే అంటే ఒక 20 మెట్లు 25 మెట్లు ఎక్కవలసిన పరిస్థితి మనకు ఉండేది గత 15-20 సంవత్సరాల క్రితం. బట్ ఈ రోజుని అలా కాకుండా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేసి రైల్వేలను అభివృద్ధి చేస్తే ఏంటంటే దేశం పురోభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే రైల్వేల అభివృద్ధి మీద ప్రధాని మోదీ